హైదరాబాద్ మెట్రో రైలును నడపడం సాధ్యం కాదని ఎల్&టీ ప్రకటించిన నేపథ్యంలో దీన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వమే ముందుకొచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25వ తేదీన ఎల్&టీ మొదటి దశ నుండి నిష్క్రమిస్తున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ విస్తరణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొక ముందడుగు వేసింది. ఫేజ్ 2 కోసం 125 కోట్ల రూపాయల పరిపాలనా నిధులను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. పాత బస్తీకి మెట్రో రైల్ సేవలు అందించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. జాయింట్ వెంచర్గా ఇది కార్యరూపం దాల్చబోతుంది. ఈ పరిస్థితుల మధ్య తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు హైదరాబాద్ మెట్రో రైల్పై సమీక్ష నిర్వహించారు. కార్యదర్శుల కమిటీ, ఎల్&టీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా ఈ బదిలీ ప్రక్రియ పూర్తి కావాలని అన్నారు. వచ్చే 100 రోజుల్లో ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని, లావాదేవీల సలహాదారుడు ఐడిబిఐ బ్యాంక్ నివేదికను త్వరగా ఖరారు చేయాలని చెప్పారు. ఎల్&టీ నుండి స్వాధీనం చేసుకున్న ప్రక్రియను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. ఈ ప్రక్రియ గడువులోగా పూర్తి కావడానికి ఎల్&టీ అధికారులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. 13,000 కోట్ల రుణాన్ని భరిస్తూ ఎల్&టీ ఈక్విటీ పెట్టుబడులలో 2,000 కోట్లను ఒకేసారి చెల్లించడానికి అంగీకరించింది ప్రభుత్వం. కేంద్ర ఆమోదం కోసం మెట్రో రైల్ ఫేజ్ 2 పనులను వేగవంతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం. ఫేజ్ 1ను ఫేజ్ 2తో అనుసంధించడానికి ఎల్&టీతో స్పష్టమైన ఒప్పందం ఉండాలని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో ఫేజ్ 2 ప్రాజెక్టుతో జాయింట్ వెంచర్గా చేరాలని కూడా ఎల్&టీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఫేజ్ 2A, 2Bలలో ఈక్విటీ భాగస్వామిగా ఉండలేనని, ఆ ఒప్పందంపై సంతకం చేయలేనని ఎల్&టీ స్పష్టం చేసింది. తమ ఈక్విటీ వాటాను రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని టేకోవర్ చేయడానికి ముందుకొచ్చింది.